ఓం అరుణాచల శివ. ఇక్కడైతే ఇంకా స్వామివారికి డైరెక్ట్గా మా చేతులతో పాలు పోసే ఆ భాగ్యం ఆ శివయ్యే ఇచ్చాడని అనుకుంటూ ఈ గొప్ప అనుభూతిని ఈ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఈ విషయంలో మాత్రం నాకు. సో గిరి ప్రదక్షిణ చేసే దారిలో అయితే ఇక చాలామంది లింగాలు పెట్టారు. ఇంకా వాళ్ళు ఈ విధంగా అయితే స్వామివారికి ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు భక్తులు ఫ్రీగా అయితే ఇక్కడ స్వామివారికి డైరెక్ట్గా మనము పాలు కూడా వాళ్ళే ఇస్తున్నారండి గ్లాస్తో. క్యూలో నిలబడి మనకు స్వామివారు డైరెక్ట్గా మనమే అభిషేకం చేసుకోవచ్చు. చాలా బాగా అనిపించింది నాకైతే, చాలా హ్యాపీగా అనిపించింది, చాలా సంతృప్తిగా, నాకైతే మనసు హాయిగా అనిపించింది. నా చేత్తో అక్కడ పాలు స్వామి మీద పోయడం నాకు నిజంగా చెప్పలేని మాటల్లో అలా అనిపించింది అనమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ చూడండి, ఇక్కడైతే కొన్ని వస్తువులు అయితే కొన్ని బుట్టలో అయితే పెట్టారండి. ఈ గుడి చుట్టూ ఆ బుట్టను తీసుకొని తిరిగేసి అక్కడ అగ్నిగుండంలో అయితే వేస్తారండి. దానికి నరజిష్టి నరగోస ఉండే వాళ్ళైతే ఈ విధంగా 100 రూపాయలు ఇచ్చేసి సో దాన్ని అయితే అగ్నిగుండంలో అయితే వేయాలంట. సో వేస్తే చాలా మంచిదని అక్కడ వాళ్ళు చెప్తుంటే విన్నాను, అది అడిగి తెలుసుకొని మీకు చెప్తున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా వరాహి అమ్మ రూపం అయితే, వరాహి అమ్మ దేవి విగ్రహం అయితే ఉందండి. సో అక్కడైతే చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి మనం కూడా వెళ్ళి చూద్దామనేసి ఇంక ఇక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళి చూస్తున్నాను. ఫస్ట్ నందీశ్వరుడు అయితే ఉంటాడండి. నందీశ్వరుడి దగ్గర నేను ఆయన ఆశీర్వాదం అయితే తీసుకొని తర్వాత అయితే లోపలికి వెళ్ళాను. వరాహీదేవి ఇంక ఇక్కడైతే చాలామంది విగ్రహాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ ఏంటంటే తమిళ్లో రాశారు, నేను అందుకే వాటిని షూట్ చేశాను. నాకు తమిళ్లో అయితే ఒక ముక్కర కూడా రాదని ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పాను. సో అందుకోసం అయితే ఇంకా తెలిసిన వాళ్ళు చూసుకుంటారు కదా, సో అందుకోసం అయితే ఈ వీడియో రూపంలో ఇలా తీసుకొచ్చాను అనమాట మీ ముందుకి. అర్థమైన వాళ్ళు ఇక్కడ తమిళ్లో అయితే చదివేసుకోండి, ఓకేనా. నాకైతే తెలీదు వీళ్ళ గురించి, ఎందుకంటే తెలిసినట్టు మాత్రం చెప్పగలను, తెలియని వాటి గురించి తప్పు చెప్పడం కరెక్ట్ కాదు. సో అందుకోసం నాకు తెలిసిన సమాచారం వరకే నేను ఇవ్వగలుగుతాను. తెలియదనే చెప్పాలి, ఎందుకంటే నేను పోయింది 3 సార్లే. అరుణాచలం గురించి నాకు అంతగా ఇది లేదు అనమాట. సో అందుకోసం నాకు తెలిసిన విషయాలు మాత్రమే మీ ముందుకు వీడియోలో తీసుకొచ్చాను. సో మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా వీటి గురించి నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా. ఈ విగ్రహాల గురించి ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళాలంటే ఖచ్చితంగా 2 రోజులు లీవ్ పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు వెళ్ళి రేపు వచ్చేస్తాంలే అని అనుకోవడం మాత్రం మన మూర్ఖత్వం. ఎందుకంటే అక్కడ ప్రశాంతంగా దేవుడిని దర్శించుకొని ప్రతి ఒక్క దగ్గర అక్కడ అడుగడుక్కు టెంపుల్స్ అయితే ఉంటాయండి. ఆ టెంపుల్స్ అన్నీ దర్శించుకొని స్వామివారిని ఇంకా మనం గుడి లోపల దర్శించుకొని రావాలంటే మాత్రం మనకు ఖచ్చితంగా 2 రోజులు అయితే పడుతుంది. ఎందుకంటే గిరి ప్రదక్షిణ పోయే దారిలో అయితే మనకి అడుగడుక్కు చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. అవన్నీ కవర్ చేసి స్వామివారి దర్శనం చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకి 2 రోజులు అయితే కంపల్సరీ పడుతుంది. కావాలంటే ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళని ఎవరినైనా అడిగి చూడండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో చూద్దాం.